ఎప్పుడు కర్రీలు, బిర్యానీలేనా? అప్పుడప్పుడు కూడా పొడులు తినాలి కదా! నాకేంటో కరివేపాకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడైతే కరివేపాకు తింటే జుట్టు పెరిగిపోద్దంటారో అప్పటి నుంచి కూడా కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి అని చెప్పి చాలా ఇష్టంగా తింటూ ఉంటాను. అలాంటి కరివేపాకు పొడి ఈరోజు చేసుకుందాము. ఫస్ట్‌గా మనం కరివేపాకుని బాగా కడుక్కొని ఎండబెట్టుకోవాలి. దాన్నేంటంటే మనం బాగా డ్రై చేసుకోవాలి. చిన్న ఆయిల్ ఏసి మనం బాగా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. తర్వాత ఇంకో ప్యాన్‌లో అంటే కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, మెంతులు, నువ్వులు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. దీంట్లోకి వేపిన శనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ పొడిని అయితే మనం వేడి వేడి నెయ్యిలో వేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు టిఫిన్స్లో, దోశల్లో, ఇడ్లీలో వేసుకొని తింటే సూపరే సూపర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటుల్ దెన్ బాయ్.